హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి జనవరి 26 తారీఖు తీసిన వీడియో అండి. ఇన్ని రోజులు నాకు అప్లోడ్ చేయడం కుదరలేదు. ఈరోజైతే కుదిరింది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదండి. ఎందుకంటే 14 సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది లిస్ట్ చేయమనేసి ఇట్లా కొన్ని సర్వేలు ఉన్నాయండి. క్యాన్సర్ సర్వే అని ఇట్లా ఎన్సిడిసి సర్వే అని అట్లా. సో అందుకని నేనైతే చేయలేకపోయాను. ఇప్పుడైతే కుదిరింది కొంచెం టైము అనేది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఆ రోజైతే ప్రోగ్రాం బాగా జరిగిందండి. జెండా వందనం చాలా బాగా జరిగింది. ఇంకా మా వాళ్ళందరూ అనుకొని కొత్త యూనిఫామ్లు అయితే వేసుకున్నారు. యూనిఫామే వేసుకోవాలి కాబట్టి యూనిఫామే వేసుకొని వచ్చాము. ఇంకా తర్వాత బయట తీస్తున్నానండి. జెండా ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేది బయట అయితే ఒక వీడియో తీస్తున్నాను చూడండి. వాళ్ళైతే డెకరేట్ చేసి అలసిపోయి కూర్చున్నారు. అక్కడ బయట కూర్చున్న ఆశాస్ ముగ్గులు వేశారు. నాకైతే ముగ్గులు రావు. ముగ్గులు వచ్చిన వాళ్ళు వేశారు. బాగా వేశారండి. జెండా కూడా కట్టారు. మీకు కనిపిస్తుందో లేదో జెండా కట్టారు. అది ఎగరేసినప్పుడు మా డాక్టర్ గారు ఎగరేసినప్పుడు బాగా కనిపిస్తుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అయితే చెప్పండి. ఇక్కడైతే జెండా ఎగరవేస్తున్నామండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఇక నుంచి చేస్తుంటాను. మన ఛానల్లో ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది అయితే కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఇంకా మన వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా చెప్పండి. ఇక్కడైతే జై హింద్ చెప్తున్నాము. ఇంకా జనగణమన పాడామండి. అంతా చిన్నప్పుడు స్కూల్లో చేసినవన్నీ గుర్తొచ్చాయి. స్కూల్లో మనము జెండా వందనం ఎలా చేస్తాం, చాక్లెట్ల కోసం ఎలా ఎదురు చూస్తాము అని నవ్వు వచ్చింది అవన్నీ గుర్తొచ్చి. ఇక్కడ కూడా అలాగే సేమ్ 2 పాటలు పాడామండి. సారే జహాసే అచ్చా ఒకటి, ఇంకోటి వచ్చేసి జనగణమన 2 పాటలు పాడామండి. అయితే చాలా బాగా జరిగింది. మీ ఊర్లో కూడా చేశారా ఇట్లా? స్కూళ్ళల్లో, కాలేజెస్లో, ఇంకా కొన్ని హాస్పిటల్స్లో ఇట్లా ప్రతి చోట చేసుకుంటారండి. ఎందుకంటే ఇది మన దేశం, మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇవన్నీ చేసుకుంటారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ టైం అండి. నేను నా వరకే రైస్ పెట్టుకున్నాను. నా వరకు కొంచెం పెట్టుకున్నాను. ఎందుకంటే ఆయనకి జొన్న రొట్టె చేసా మా శ్యామ్కి. ఆయన రైస్ తినడండి ఈవినింగ్. ఆయన కోసమని 2 జొన్న రొట్టె చేసా. ఇంకా తర్వాత నాకైతే రైస్ పెట్టుకున్నా. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామండి. మా జూనిగాడు కుటుంబ ప్రార్థనకి ప్రిపేర్ చేస్తున్నాడు మమ్మల్ని కంజర తీసుకొని. అట్లా ఇంకా నేను ఏదో ఒక బుక్ ఇవ్వకపోతే వాడు లాగేసుకుంటాడండి బైబిల్. అందుకోసం నన్ను ఏదో ఒక బుక్ అడిగాడు. తలుపేసేస్తున్నా అండి. మేము ప్రార్థన చేసుకోవడం వల్ల అంటే కంజర కొడుతూ పాటలు పాడుతూ అట్లా ఉంటాం కదా, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. నేనైతే తలుపేసేస్తున్నాను. ఇంకా మీరు కూడా చేసుకుంటారా ఇలా డైలీ కుటుంబ ప్రార్థన అనేది? మేమైతే చాలా తక్కువ చేసుకుంటున్నామండి. మామూలుగా అయితే కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాము, రెగ్యులర్గా కాదు. ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము, అన్నం తినేస్తాం మర్చిపోయి, అట్లా ఉంటుంది. అట్లా కాకుండా రెగ్యులర్గా పెట్టుకోవాలండి. దేవుడి ఆశీర్వాదం అయితే ఉంటుంది. ఇంకెక్కడ మా ఆయన ప్రార్థన చేసి ఆ తర్వాత బైబిల్ చదవడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఆయన బైబిల్ చదువుతాడు. ఒక్కోసారి బాబు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు నేను చదువుతాను. ప్రార్థన అయితే డే బై డే ఒకళ్ళం చేస్తామండి. ఒకరోజు ఆయన చేస్తే ఒకరోజు నేను చేస్తాను. అట్లా చేసుకుంటామండి ప్రేయర్. ఆయన అయితే చాలాసేపు చేస్తారు ప్రేయరు. నేనైతే చాలా తక్కువ టైం చేస్తాను. ఎందుకో మరి అట్లా అలవాటు అయిపోయింది. అదిగోండి మా ముగ్గురు ఫ్యామిలీ మేమైతే కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. నాకు ఎప్పటి నుంచో ఆశ అండి ముగ్గురం కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలని. అట్లనే మా చిన్నోడు మాకైతే సహకరిస్తున్నాడు. వాడు ఆడుకుంటాడు, ఒక్కొక్కసారి కూర్చుంటాడు, ఒక్కోసారి అయితే నిద్రపోతాడండి. తను నిద్రపోయినప్పుడు చేసుకోవాలని మేము అనుకుంటాం ప్రేయర్ అనేది. కానీ వాడు డిస్టర్బ్ అయ్యి లేస్తాడనేసి మేము ఎక్కువ మెలకుతో ఉన్నప్పుడే చేస్తాము. కుటుంబ ప్రార్థన అంటే అంతే కదా, ముగ్గురం కూర్చొనే చేసుకోవాలి.
ఇంకా మా ఆయన అయితే ప్రార్థన చేస్తున్నారండి అక్కడ. ఈసారి వినిపిస్తానండి ప్రేయర్ ఎలా చేస్తారు ఏంటి అనేది. ఆయన ఎక్కువ ప్రేయర్ఫుల్ అండి, నేనైతే కాదు. బాగా ప్రేయర్ చేస్తాడు. ఇంకా తర్వాత మన వీడియోస్ ఎట్లా ఉంటున్నాయి ఏంటి అనేది అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. వాయిస్ ఓవర్ సరిగా ఇస్తున్నానా లేదా అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇక నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వస్తుంటాయండి, తప్పకుండా చూడండి. ఇన్ని రోజులు మన ఛానల్ ఆదరించినందుకు మీకైతే ధన్యవాదాలండి. చాలా వరకు చాలామంది చూస్తున్నారు, లైక్ అయితే కొట్టడం లేదు. ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ మీరు. మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి చిన్న కమెంట్ అయితే పెట్టొచ్చు కదండి. ఇంకైతే బైబిల్ చదవడం అయితే స్టార్ట్ చేశాడండి. ఇంకా బైబిల్ చదవడం అయిపోయినాక బైబిల్ మనకి గోల్ చేస్తున్నాడు మా వాడు. పెన్సిల్తో గుర్తు పెడతాడు. ఇంకా వాడి గొంతు వినలేంలేండి, అందుకే వాయిస్ కట్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. గోల గోల చేస్తాడు, ఒక్కొక్కసారి అయితే సగం ఇరిటేట్ చేస్తాడు వాడు. వాళ్ళ డాడీకి వ్యవహారం చెప్తున్నాడు అక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.